నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ కిచెన్. మన కిచెన్లో కమ్మని దొండకాయ ఫ్రైని ఎలా చేయాలో ఈజీ మెథడ్లో నేను మీతో చెప్తాను. చాలా సింపుల్గా ఫ్రైని చేసుకోవచ్చు. టేస్ట్ గురించి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో ఫ్రైని చేసుకోవచ్చు. ముందుగా దొండకాయల్ని 500 గ్రామ్స్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దొండకాయల్లో కొంచెం ఉప్పు వేసి ఒక 2 మినిట్స్ పాటు బాగా కలపాలి. కలిపి దొండకాయల నీరంతా బాగా వంచి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 4 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ పోపు దినుసులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ ఒక 2 వేసుకోవాలి. దంచిన వెల్లుల్లి ఒక 4 వేసుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయని ఒకటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దొండకాయల్ని ప్యాన్లో వేసుకొని ఒక 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి. కలర్ మారేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు. లో ఫ్లేమ్లో పెట్టి దొండకాయని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. రుచికి తగ్గట్టుగా కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ముందుగా కారం కోసం ఒక చిన్న రోల్ తీసుకొని కొంచెం కొబ్బరి, 3 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి వేసుకొని దంచుకోవాలి. పచ్చా కాకుండా మెత్తగా అయ్యేంత వరకు కారాన్ని దంచుకోవాలి. దంచిన కారాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దొండకాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కారం 2 టీ స్పూన్ వేసుకోవాలి. వేసి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మన దొండకాయ ఫ్రై ఎంతో టేస్ట్గా రెడీ అయింది. సాంబార్లోకి, రసంలోకి, పప్పులోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.